శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో విషాదం చోటు చేసుకుంది. వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 9 మంది భక్తులు చనిపోయారు. మృతుల్లో 8 మంది మహిళలు, ఓ బాలుడు ఉన్నారు. మరో 5 భక్తులు స్పృహ తప్పి పడిపోయారు. ఆ 5 కాశీబుగ్గలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ విషాదం. వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట. 8 మంది మహిళలు, ఒక బాలుడు మృతి. ఆలయ నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమా? లెక్కకు మించి జనం రావడమే కొంపముంచిందా? శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. ఏకాదశి సందర్భంగా చిన్న తిరుపతిగా పేరుగాంచిన విజయ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలొచ్చారు. సరైన నియంత్రణ, క్యూలైన్ల నిర్వహణ లేకపోవడంతో అధిక సంఖ్యలో వచ్చారు. భక్తులంతా ఒకేసారి ఆలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. లోపలికి వెళ్లే దారి నుంచి కాకుండా బయటకొచ్చేందుకు ఉన్న దారిలో భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరగడంతో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. యాభై మనిషిలోకి వచ్చారు. మనిషి ఒదుపుగా అయిపోయి కింద పడిపోయింది. ఎవరు పట్టించుకోకంటే మీద వెళ్ళిపోయి తొక్కేసి మరీ ఇది అయిపోయింది. అప్పుడు నీరు అందుబాటులో కూడా లేవు. నీళ్ళు పట్టుండే బతుకుందరో ఏంటో జనం. అలాంటి పరిస్థితుల్లో కూడా చైన్ కూడా ఒక 2 తోలలు లేదు మెడలో పండి. చెవిట్లోటి మీద చైను ఏమీ లేవు. ఏటయ్యేవని సంగతి మనకు తెలియదు. మనిషిని మెట్టేసి ఇవంతా బ్లడ్ కూడా వచ్చేసాను. తొక్కిలాట్లు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ విషాద ఘటనలో 8 మంది మహిళలు, 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఆలయంలో శ్రీవారిని దర్శించుకునే క్రమంలో 20 మెట్లెక్కి పైకి వెళ్లే క్రమంలో రైలింగ్ ఊడిపోయింది. దీంతో తొక్కిసలాట జరిగి భక్తులు ప్రాణాలు కోల్పోయారు. వై చిన్నమ్మ, రాపాక విజయ, ఎం లీలమ్మ, డి రాజేశ్వరి, సి యశోదమ్మ, రూప, సోంపేటకు చెందిన 13 ఏళ్ల నిఖిల్ ఉన్నారు. ఆలయానికి ప్రతిరోజు దాదాపు 1000 మంది వరకు భక్తులొస్తున్నారు. ప్రతి శనివారం ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఆలయ సామర్థ్యం దాదాపు 2000 నుంచి 3000గా ఉందని పలువురు చెబుతున్నారు. అయితే ఏకాదశి నేపథ్యంలో ఆలయానికి దాదాపు 25,000 మంది భక్తులొచ్చినట్టు సమాచారం. అనుకున్న దానికంటే ఎక్కువ మంది భక్తులు తరలిరావడం, రైలింగ్ విరిగిపడడంతో అనుకోని విషాదం చోటు చేసుకుంది. తొక్కిసలాట తర్వాత ఆలయంలో పరిస్థితులు విషాదకరంగా ఉన్నాయి. భక్తులకు చెందిన వస్తువులు, కొబ్బరికాయలు ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా పడిపోయాయి. కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంతో దేవాదాయ శాఖకు సంబంధం లేదని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు. ఇది పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు చెందినదని, సొంత నిధులతో ఒక వ్యక్తి ఆలయం నిర్మించారని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక నుంచి ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఆలయంలోని హరిముకుంద్ పండాతో కలెక్టర్ ఎస్పీ మాట్లాడారు. అనంతరం బాధితులు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లారు. ప్రస్తుతం ఆలయ పరిసరాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆలయ ఆవరణలోనే హరిముకుంద్ పండా కూడా ఉన్నారు. కాశీబుగ్గ ఘటనపై ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పండా స్పందించాడు. సాధారణంగా ఆలయానికి 2000 మంది వరకు భక్తులు వస్తూ ఉంటారని, ఇంత పెద్ద సంఖ్యలో వస్తారని ఊహించలేదని అన్నారు. భక్తులకు ప్రసాద వితరణ చేసి పంపిస్తారని, ఇలా జరుగుతుందని అనుకోలేదు అన్నారు. భక్తులు ఎక్కువ మంది వస్తారని తెలియక పోలీసులకు సమాచారం ఇవ్వలేదని అన్నారు. భక్తులు దేవుడు దర్శనం చేసేవారు, ఆనందంగా వెళ్ళేవాడు. ఇవాళ సడన్గా ఇంతమంది వస్తారు అనుకోలేదు. ఏంటి అంత ఒక్కసారి జనం వదిలిపోతే ఎవరేంటి నేనేం చేయాలి? మరి మీరు పోలీసులకు ఇంటిమేషన్ చేయలేదా? అంటే ఎప్పుడు జరగలేదు కదా. ఎందుకు అబద్ధాలు చెప్పాలంటే ఎప్పుడు జరగలేదు. సుమారు 25 నుంచి 30,000 మంది వచ్చారు కదా, పోలీసులకు ఇంటిమేట్ చేయలేదా? 30,000 వస్తారు నాకైతే తెలుసు. 10,000 5,000 వస్తారు అనుకున్నాం, కానీ 30,000 వస్తారు, 1,00,000 వస్తారు నాకు తెలుసా? అదేదయ్యా, అది మనకి ఇంత వస్తారని తెలీదు. ఇప్పుడు రోజు 4,000 5,000 మంది హాయిగా వచ్చి దేవుడు తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అడగదు కదా మనుషులు, తెలియదు. కాశీబుగ్గ పద్మనాపురంలో 4 ఏళ్ల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించారు ధర్మకర్త హరిముకుంద్ పండా. 12 ఎకరాల సొంత భూమిలో ఆలయ నిర్మాణం జరిగింది. ఆలయం 5 ఎకరాల్లో ఉంది. సుమారు 20 కోట్లతో దీనిని నిర్మించారు. తనకు తిరుమల వెళ్లిన సమయంలో దర్శనం కాకపోవడంతోనే ఇక్కడ ఆలయం నిర్మించినట్టు వెల్లడించారు. కొత్తగా నిర్మించిన ఆలయంలో మే నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి. చిన్న తిరుపతిగా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి క్షేత్రం ప్రసిద్ధిలోకొచ్చింది. వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం గురించి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కూడా చేశారు. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాటలో వేలాదిగా భక్తులు రావడమే కారణమని అంటున్నారు. అంతమంది భక్తులొస్తే తట్టుకునేలా ఆ ఆలయాన్ని నిర్మించారా? ఆలయం 12 ఎకరాల ప్రాంగణంలో పలు ఆలయాలుండగా అందులో వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఆ ఆలయం చాలా చిన్నది.
ఈ ఆలయంలో ఒక్కసారిగా 1000-2000 మంది మాత్రమే దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇవాళ వేలాది మంది పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. భారీగా భక్తులు ప్రాణాలు కోల్పోయారు. కాశీబుగ్గ ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనతో సంబంధం లేదని ప్రభుత్వం తప్పించుకుంటోందన్నారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట ఘటనలో 30 మంది బాధితులు పలాస హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. తమ వారి కోసం కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. సొంత వారిని కోల్పోయిన వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తొక్కిసలాట ఘటన బాధితులు పలాస ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆలయంలోకి వెళ్లే దారి, వచ్చే దారి ఒకటే అవడంతో రద్దీ పెరిగిందని, దీంతో తొక్కిసలాట జరిగిందని బాధితులు చెబుతున్నారు. ఆలయంలో తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఆలయానికి 15,000 మంది భక్తులు వచ్చారని అధికారులు వెల్లడించారు. రైలింగ్ ఊడిపడడంతో తొక్కిసలాట చోటు చేసుకుందని, ఘటనా స్థలంలో 7 పలాస హాస్పిటల్లో చికిత్స పొందుతూ 2 ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. ఈ ఘటనలో 13 మందికి గాయాలు కాగా, క్షతగాత్రులకు పలాస ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. తొక్కిసలాట ఘటన తనను కలిచివేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకరమైన ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి అచ్చెన్నాయుడు పరామర్శించారు. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రైవేటు వ్యక్తులదని అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. పెద్ద సంఖ్యలో భక్తులొస్తారన్న సమాచారం ఇచ్చుంటే భద్రతా ఏర్పాట్లు చేసేవారమని చెప్పారు. ఆలయ నిర్వాహకులు అడగకపోయినా 6 మంది పోలీస్ సిబ్బందిని పంపామన్నారు అచ్చెన్నాయుడు. అయినా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆ సిబ్బంది సరిపోలేదు అన్నారు. క్యూ లైన్ రైలింగ్ ఊడిపోవడం వల్లే తొక్కిసలాట జరిగిందన్నారు. ఇక్కడ ఏదో తొక్కిసలాట జరిగిపోవడం కాదు, వెళ్ళే దారిలో ఒక రైలింగ్ ఉంది, ఐరన్ రైలింగ్. మీరు కూడా ఎంత చూస్తారు, వచ్చేవాళ్ళు రైలింగ్ పట్టుకొని ఆలయంలో 2 ఫ్లోర్స్ ఉన్నాయి. ఒక ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్, 2వ ఫ్లోర్లో వెంకటేశ్వర స్వామి ఆలయం. మెట్లు ఎక్కి వెళ్ళాలి. మెట్లు ఎక్కేటప్పుడు రైలింగ్ ఉంది. ఎక్కిన ప్రతి ఒక్కరూ రైలింగ్ పట్టుకున్నారు. ఎప్పుడైతే అందరూ రైలింగ్ పట్టుకుని ఏర్పడ్డారో ఆ రైలింగ్ ఫిక్స్డ్ రైలింగ్ ఊడి మీద పడింది. ఎప్పుడైతే రైలింగ్ మీద పడిందో ఒకరికొకరు వింబోలేదు, ఆందోళన ఒకరి మీద ఒకరు పడ్డారు. ఇప్పటికీ 8 మంది మహిళలు, ఒక 9 సంవత్సరాల బాలుడు ఇక్కడ చనిపోయారు. ఇక్కడ జాయిన్ అయినటువంటి మిగతా వాళ్ళని, ఒక 2 మహిళల్ని కొద్దిగా సీరియస్గా ఉంది, కండిషన్ బాగులేదని ఇమీడియట్గా ఆలోచన చేయకుండా అంబులెన్స్ ఇచ్చి శ్రీకాకుళం రిమ్స్కి ఒక 2 పంపించారు. ఇక్కడ 16 మంది ఇన్పేషెంట్లుగా ఉన్నారు. ఇది కాకుండా మాకు తెలియకుండా చాలా హాస్పిటల్లో జాయిన్ అయ్యారని సమాచారం వస్తే అన్ని హాస్పిటల్స్ని అలర్ట్ చేశారు. తొక్కిసలాట ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆలయం వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలిచివేసిందన్నారు. కార్తీక ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న క్రమంలో తొక్కిసలాట మూలంగా 9 మంది మృతి చెందడం బాధాకరమన్నారు. ఈ విషాదకర ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది అన్న ఆయన, ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో ఉన్న ఈ ఆలయంలో చోటు చేసుకున్న విషాదకర ఘటనపై విచారణ చేపడుతుందన్నారు. కాశీబుగ్గ ఆలయం ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉందన్నారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. దేవాదాయ శాఖకు, ప్రభుత్వానికి ఆలయంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కాశీబుగ్గ ఘటన విషాదకరమన్న ఆయన, పరిమితికి మించి జనం రావడంతో భక్తుల ప్రాణాలు కోల్పోయారని అన్నారు. అక్కడ తొక్కిసలాట జరగడం, కట్టినటువంటి బ్యారికేడ్లు, క్యూ లైన్లు కూడా అన్ని బ్రేక్ అయిపోవడంతో ఒకరి మీద ఒకరు భక్తులంతా కూడా వాళ్ళ మీద ఒత్తిడి రావడంతో చాలా మంది ఒక అయోమయపు స్థితిలో, ఎక్కడున్నామో ఏమీ తెలియని పరిస్థితిలో కింద పడిపోతే వాళ్ల మీద కొంతమంది జనం నడిచిపోవడం వల్ల తొక్కిసలాటలో దాదాపు 10 మంది చనిపోయినట్టు ఇప్పటికే సమాచారం వచ్చింది. మేము అన్ని వివరాలు కూడా ఇప్పటికే మా వ్యవసాయ శాఖ మంత్రి సోదరులు అచ్చెన్నాయుడు గారు, సోదరి శాసనసభ్యురాలు గౌతు శిరీష గారు అక్కడికే వెంటనే వెళ్లడం జరిగింది. అన్ని కూడా పరిశీలిస్తా ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు, దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా అక్కడే పరిశీలించి వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. మొత్తం మీద ఇప్పటికి అందిన సమాచారంలో అయితే 10 మంది చనిపోయారని చెప్పి ఇప్పటికే సమాచారం వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వీటి మీద స్పందించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. ప్రైవేట్ ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనతో ప్రభుత్వానికి సంబంధం లేదని మంత్రి ఆనం మాట్లాడడం సరికాదన్నారు. ఘటన ప్రాథమిక విచారణ జరపకుండా, అధికారుల నివేదిక ఇవ్వకుండా ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడమేంటంటూ సీదిరి అప్పలరాజు క్వశ్చన్ చేశారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను,
ఈ సంఘటన సంభవించి 1 గంట 2 గంటలు కాలేదు, అప్పుడే ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది అని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. దిస్ ఈజ్ నాట్ ది అప్రోప్రియేట్ టైం. మీరు కనీసం ఒక బేసిక్ విచారణే చేయలేదు, కనీసం అధికారులు దానికి సంబంధించినటువంటి ఒక బేసిక్ రిపోర్ట్ ఇవ్వలేదు. ఒక దేవాదాయ శాఖ మంత్రి ప్రభుత్వం తరఫున మీడియా ముందుకు వచ్చి అది ప్రైవేట్ దేవాలయం, ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తున్న దేవాలయం, అన్ని ప్రైవేట్ దేవాలయాల్లో జరిగే సంఘటనలకి ప్రభుత్వం ఏంటి బాధ్యత అన్నట్టు మాట్లాడటం, ఇది ప్రభుత్వం తన బాధ్యతని తప్పించుకోవడం, తన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడం అని నేనైతే అభిప్రాయపడుతున్నాను. దిస్ ఇస్ నాట్ ది అప్రోప్రియేట్ టైం. కాశీబుగ్గ ఘటన ప్రైవేట్ ఆలయంలో జరిగిందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. కొందరు వ్యక్తులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికి ఆలయాలు కడుతున్నారని మాట్లాడడం శోచనీయమన్నారు. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజున ఆలయాలకు భక్తులు పోటెత్తుతారని ప్రభుత్వానికి తెలీదా అని ప్రశ్నించారు వెల్లంపల్లి. నేను హోమ్ మినిస్టర్ గారి యొక్క ప్రెస్ మీట్ చూశాను. ఒక బాధ్యత రహితంగా, బాధ్యత లేని వ్యక్తిగా మాట్లాడుతుంది. మాట్లాడి ఇది మాకు సంబంధం లేదండి అంట. అంటే పబ్లిక్ వచ్చే ప్రదేశాల్లో పోలీసు గస్తీ పెట్టాలన్న సంగతి మీ పోలీస్ డిపార్ట్మెంట్కి తెలీదా? అంటే అన్ని ఆలయాలు కూడా అన్ని ప్రభుత్వాలే నిర్వహిస్తాయా? ప్రైవేట్ ఆలయాలు లేవా ఈ రాష్ట్రంలో? శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన జరగడం విచారకరమని సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. తొక్కిసలాటలో భక్తుల ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అంటూ తెలియజేశారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, తెలంగాణ మంత్రి కొండా సురేఖ, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మృతుల కుటుంబాలకు సానుభూతిని వ్యక్తం చేశారు. కాశీబుగ్గ విషాదానికి కారణాలేంటి? భక్తులు భారీగా తరలి రావడమేనా, లేదంటే ఆలయ నిర్వాహకులు నిర్లక్ష్యంతోనే భక్తులు ప్రాణాలు కోల్పోయారా? ప్రభుత్వం చెబుతున్నదేంటి? ఆలయ నిర్వాహకుల వాదన ఏంటి? కాశీబుగ్గ విజయ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఘటన ఎలా జరిగిందనే దానిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. తొక్కిసలాటకు కారణాలు ఎన్నో ఉన్నాయి. కాశీబుగ్గ ఆలయానికి ప్రతినిత్యం 1000 మంది భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ఏకాదశి కావడంతో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగిపోయింది. 25,000 మందికి మించి భక్తులు రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. అదే సమయంలో భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేయలేదు. రెగ్యులర్ గా ఎంతమంది వస్తారో అంతే వస్తారని నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కళ్ల ముందే ఘోరం జరుగుతున్నా ఏం చేయలేని పరిస్థితి అంటూ ఆవేదన చెందుతున్నారు ప్రత్యక్షంగా చూసిన సాక్షులు. అటు నుండి డోర్ తీయడమే తెలుసు, తర్వాత లోపల పడిపోవడం వల్ల మరి అంత ఇదేట్లేదు, డేంజర్ కేకలెట్టుకున్న తర్వాత అంతకేం మరి లేదండి, జనం ఎక్కువ అవ్వడం వల్ల అంతవరకు. అంటే ఒక్కసారి వచ్చి పడిపోయారా? డోర్ మూసిగానా ఒక్కసారి డోర్ తీయగానే ఏకం ఒకసారి పడిపోయింది. పడిపోగానే కుబీలు అయిపోయి మళ్ళీ డోర్ వేసేసారు. అటు నుండి 11:30 కిలోమీటర్ నుండి బయటకు వస్తే కలిగి అయింది. అంతవరకు తర్వాత మరి అవగానే మరి ఏటికి ఏ లేదు, భయం, ఒంటికి భయం పుట్టిపోయింది అంతే. మనుషుల దగ్గర చూసి ఇలా శవాలు బయటకు వేస్తుంటే లెగడుతుంటే మనుషులకి గుండె దగ్గర మందకి మనుషులు గజగజ ఉనికిపోయామంటారు. ఎంత జనము ఏటయ్యారని అంత వీటి మీద అంత మాత్రం తీసుకోలేమండి. కాశీబుగ్గ ఆలయం ఒక ప్రైవేట్ వ్యక్తికి చెందిందని, ఆ ఆలయానికి అనుమతులు కూడా లేవన్నారు జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి. ఆ ఆలయానికి ఇంత పెద్ద సంఖ్యలో భక్తులొస్తారని కూడా తమకు ఇన్ఫర్మేషన్ లేదన్నారు. ముందుగా సమాచారం ఇచ్చుంటే తగిన భద్రత కల్పించి ఉండేవాళ్లమన్నారు. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, చాలా దురదృష్టకర సంఘటన. మనకి ఈరోజు ఏకాదశి సందర్భంగా ఈ టెంపుల్లో మార్నింగ్ దర్శనాలు స్టార్ట్ చేశారు. ఇది ఒక ప్రైవేట్ పర్సన్, ముకుంద పాండే అన్న వ్యక్తి ఇక్కడ కట్టుకున్న టెంపుల్ ఇది, ఆ ప్రైవేట్ ల్యాండ్లో. సో ఇది లోకల్గా మనకి పర్మిషన్స్ కూడా లేవు, దీనికి పర్మిషన్స్ కూడా అప్లై చేయలేదు. ఈ టెంపుల్కి ఇట్లా క్రౌడ్ వస్తుందని చెప్పి మన లోకల్ పోలీస్ స్టేషన్ కూడా వీళ్ళు చెప్పలేదు. బందోబస్తు కావాలని చెప్పి అడగడం కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ ఏమీ చేయలేదు. మనకి ఇన్ఫార్మ్ చేస్తున్నా కూడా మనం ప్రాపర్గా ఇంకా బెటర్గా బందోబస్తు పెట్టి ఉండిండొచ్చు, అది కూడా చేయలేదు వీళ్ళు. సో మనకు ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం లైవ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడిన దాని ప్రకారం, మనం సీన్ విజిట్ చేసిన దాని ప్రకారం, ఇన్సిడెంట్ ప్లేస్ని విజిట్ చేసిన దాని ప్రకారం స్టెప్స్ ఏవైతే ఉన్నాయో మనకు. ఏకాదశి సందర్భంగా భక్తులు భారీగా వస్తారని అంచనా వేయడంలో ఆలయ నిర్వాహకుడు పండా ఫెయిల్ అయ్యారు. పైగా ఎంతమంది దర్శనానికి వస్తారో తనకు ఎలా తెలుస్తుంది అంటూ వాదిస్తున్నారు. భారీగా వస్తారని ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు, క్యూలైన్లు సరిగా ఏర్పాటు చేయలేదు.
దీంతో అధికారులు భద్రత ఇవ్వలేకపోవడంతో భక్తులను కంట్రోల్ చేసే నాదుడే కరువయ్యాడు. ఆలయంలో నిర్మించిన బలహీనమైన రైలింగ్తోనే ఘటన చోటు చేసుకుంది. మరొక వైపు సమీపంలోనే మరిన్ని ఆలయాలు నిర్మిస్తున్నారు. ఆలయం చిన్నది కావడం, వచ్చే దారి వెళ్లే దారి వేరువేరుగా లేకపోవడంతో మృతుల సంఖ్య పెరిగింది. దేశంలో గత కొన్నేళ్లుగా దేవాలయాలు, ఇతర మతపరమైన కార్యక్రమాల్లో తొక్కిసలాట్లు జరగడం ఇదేం మొదటిసారి కాదు. లక్షలాది భక్తులు హాజరయ్యే వేడుకల ఏర్పాట్ల విషయంలో పాలకులు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటనలు గుర్తు చేస్తున్నాయి. వదంతులు, భక్తుల్లో భయాలు ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతున్నాయి.